హాయ్ అండి, నోరు నుంచి మడత కాజ చేస్తున్నాను. మడత కాజ కోసం 1.5 కప్పు మైదా పిండి. ఈ మైదా పిండిలో కొద్దిగా నూనె పోసుకొని, ఈ మైదా పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అదేవిధంగా కొద్దిగా నూనె పోసుకొని ఇలా మెత్తగా పిసుకుంటే ఇలా ఉంటలా కావాలి. లేకుంటే ఇంకా కొద్దిగా నూనె అయినా పోసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మెల్లి కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా పిసుకోవాలి. దీని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి షుగర్ సిరప్ తయారు చేసుకున్నాం. మనం ఎంతైతే మైదా పిండి తీసుకున్నామో అంత షుగర్ వేసుకోవాలి. నేను 1.5 కప్పు మైదా పిండి వేసుకున్నాను కాబట్టి 1.5 కప్పు షుగర్ వేసుకొని అందులో 1 కప్పు వాటర్ వేసుకొని దీన్ని షుగర్ సిరప్గా తయారు చేసుకున్నాం. వేడి చేసి మడత కాజాకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ జిగటగా అంటే బంకలాగా ఉంటే సరిపోతుంది. జస్ట్ ఇలా అలా బంకలా తగ్గితే సరిపోతుంది. తర్వాత చూడండి, ఇలా అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మనం పెట్టుకున్నటువంటి మైదా పిండిని రేటాలు చపాతీలాగా చేసుకుందాం. చాలా అంటే చాలా పతలాగా చేసుకోవాలి. తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన కొంచెం పొడి వేసుకొని అట్లా మొత్తం మీద అన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. 1 బై 1 వేసుకుని పిండి వేసుకుంటూ రావాలి. ఒక కప్ చపాతీ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద పిండి వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం రోల్ చేయాలన్నమాట. ఇది చాలా ఫిట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని షేపులు చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చాయి షేపులు. ఆ షేప్లను కూడా ఇలా కొద్దిగా ఇలా బెండ్ చేసినట్టు చేసి ఇలా చపాతీ కర్రతో అట్లా అంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ హీట్ ఉంటే సరిపోతుంది. తర్వాత అందులో వేసుకొని కాగబెట్టుకుంటే చూడండి ఎంత బాగా పొంగాయో. ఇవి లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చూడండి గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత పాకం వేడిగా ఉంది కదా, అందులో వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాకంలో వేసేసి వెంటనే తీసేసేయాలి. చూడండి అలా తీస్తుంటేనే